కల్తీనైపోయే ప్రభుత్వం తరపున దేవాదాయ మంత్రి ప్రకటన చేయడమా లేక వైసీపీ వైపు నుంచి లఘు చర్చకు అనుమతించడమా ఏది ముందు జరగాలి? దీనిపై గురువారం శాసన మండలిలో హోరాహోరీగా వాదనలు జరిగాయి. ఇక్కడ చూడండి, దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ప్రకటన చేయాలా లేక వైసీపీ నుంచి లఘు చర్చకు అనుమతించడమా ఏది ముందు జరగాలి? దీనిపైనే శాసన మండలి చైర్మన్ గారు ఇక్కడ చూడొచ్చు ఫోటోల్లో, అలాగే మంత్రి పయ్యావుల కేశవ్ గారు కూడా ఉన్నారు. చైర్మన్ వైఖరిపై టీడీపీ మండిపాటు. ఆయన ఎలాగూ మండలి వ్యక్తి తెలిసిందేగా, అప్పటి శాసన మండలి బలం బట్టి ఆయన వైకాపా వ్యక్తిగా ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ నేను న్యూట్రల్గా ఉంటానని చెప్తూనే ఒక రకమైన తెలుసో తెలియకో ఒక చిన్న పార్షియాలిటీ చూపించారనేది ఇక్కడ టీడీపీ వాళ్ళ మండిపాటు. ఏకపక్షంగా చేశారని ఆరోపణ, కల్తీనైపోయే చర్చలో రచ్చ, వైసీపీ ఇవ్వని నోటీసు ఇచ్చారనే భావన, లఘు చర్చ ప్రారంభించేందుకు అవకాశం, నోటీస్ ఇవ్వలేదని అధికారుల ధృవీకరణ. ఇక్కడ చూడండి, నోటీస్ ఇచ్చారంట వైసీపీ వాళ్ళు, ఇక్కడ అధికారులను అడిగితే ఇవ్వలేదని ఆయన చెప్పారంట. మరి చైర్మన్ గారు ఏం చేస్తున్నట్టు? ప్రభుత్వం వైపు ప్రకటనకు నిరాకరించిన చైర్మన్ లేఖ చూపించినా అది రాంగ్ అని తోసివేత, తనకు తెలియకుండా జారీ అయిందని వెల్లడి, మండలిలో అధికార విపక్షాల వాదోపవాదాలు, అరుపులు కేకల హోరుతో దద్దరిల్లిన శాసన మండలి ఎలాంటి చర్చ లేకుండానే నేటికి వాయిదా. గడిచిన గురువారం జరిగిన శాసన మండలిలో చర్చకు సంబంధించి చాలా రభసగా జరిగింది. ఎవరు ఏది ముందివ్వాలి, లేఖ ప్రవేశపెట్టామని వైకాపా అవ్వాలంటే దానికి మండలి చైర్మన్ గారు చాలా పద్ధతిగా బుద్ధిగా ఇచ్చారు అన్నారట. ఒకవేళ లేఖ చూపించితే అవునా నాకు తెలియలేదు, నా నోటీస్కి రాలేదే అని చెప్పారట వీళ్ళు టీడీపీ వాళ్ళు లేఖ చూపిస్తే. ఒకసారి చూద్దాం. కల్తీనైపోయే ప్రభుత్వం తరపున దేవాదాయ మంత్రి ప్రకటన చేయడమా లేక వైసీపీ వైపు నుంచి లఘు చర్చకు అనుమతించడమా ఏది ముందు జరగాలి? దీనిపై గురువారం శాసనమండలిలో హోరాహోరీగా వాదనలు జరిగాయి. మండలి చైర్మన్ మోషేన్ రాజు గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారని, సభా నియమాలను పక్కకు తోసేసి వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని తెలుగుదేశం సభ్యులు మండిపడుతున్నారు. చైర్మన్ మోషేన్ రాజు వైసీపీకి అనుగుణంగా సభ్యులకు సమాచారం అందించాలని, సభ్యులు ఇవ్వని నోటీసును ఇచ్చినట్లుగా భావించడం, ప్రభుత్వం ప్రకటన చేసేందుకు అనుగుణంగా సభ్యులకు సమాచారం అందించాలని అసెంబ్లీ సెక్రటేరియట్లో జారీ చేసిన పత్రాన్ని నో అది రాంగ్, నా అనుమతి లేదు అని ఖరాఖండిగా తేల్చేయడం వివాదాస్పదమైంది. మోషేన్ రాజు గారు ఇంకా ఎన్ని రోజులు ఉంటారో చూద్దాం. అంటే ఏది కూడా నెయ్యి వ్యవహారంలో సంబంధించి వీళ్ళు యాక్సెప్ట్ చేయటం లేదు. నేషనల్ మీడియాతో సహా ప్రతి ఒక్క పార్టీ కూడా ఇది జరిగింది తప్పే కాబట్టి వీళ్ళకి సపోర్ట్గా ఉండే కొన్ని పార్టీలు ఏవైతే నేషనల్లో ఏదో చిన్న ములాయం సింగ్ యాదవ్ వాళ్ళ పార్టీ, అఖిలేష్ యాదవ్ లాంటి పార్టీలు ఏవో చిన్న ఫేవర్గా పక్కన స్టాలిన్ లాంటి డిఎంకే లాంటి పార్టీలు ఉన్నా కూడా ఇది మరలా హిందూ మనోభావాలకు దెబ్బతింటుంది, వీళ్ళు చేసింది దొరికిపోయిన తప్పు కాబట్టి ఎవ్వరు నోరు మెదపడం లేదు, కాముగా ఊరుకున్నారు. వీళ్ళు మరి యూటర్న్ తీసుకోవాలిగా, ఇన్ని చేయాలిగా. ఆయన పేరు మోషేన్ రాజు గారు, ఇంకో పేరు. సో మత విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారంగా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అంశం. అంటే ఎలా అది కల్తీయే జరగలేదంట. మొన్న ఒక సీనియర్ లాయరు, సీనియర్ పొలిటీషియన్ వచ్చి జంతువుల కొవ్వు లేదు, క్లియర్ కదా, మిగతా 99 పాయింట్లు ఉన్నాయని ప్రూవ్ చేస్తే అది వదిలేసి జంతువుల కొవ్వు లేదు, ఎంత బాగుంది, లేదు కదా, అనవసరంగా వీళ్ళు రాద్దాం చేస్తున్నారేంటి? అయ్యా ఆ సీనియర్ లాయర్ గారు, సీనియర్ పొలిటీషియన్ గారు మీకు ఫేవర్గా అనిపిస్తే అధికార పక్షం కాదు, ప్రతిపక్ష హోదా కూడా లేని విపక్షానికి వైకాపాకి సపోర్ట్ ఓపెన్గా ఇచ్చేయండి, ప్రాబ్లం లేదు, ఎవరేమనుకోరు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐటెం నచ్చుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క పార్టీ విధానాలు నచ్చుతాయి, దాంట్లో తప్పే లేదు, అభ్యంతరమే లేదు. స్వతంత్ర భారతంలో పర్టికులర్గా నేను ఎవరికి ఒకవైపు కాదు, న్యూట్రల్గా ఉంటానని చెప్తూ వచ్చి ఇక్కడ వెరీ లో అన్నారు. లో అంటే లేనట్టే, జంతువుల కొవ్వు లేదు, మరి మిగతావి పామోలిన్, పామాయిల్, ఇంకా రకరకాల విషపూరిత ఆయిల్లు ఏవో ఉన్నాయి కదా, మరి అవి ఎలా వచ్చాయి? ఆయిల్స్ దేని ద్వారా వచ్చాయి? దేన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే వచ్చాయి? సో ఈ కల్తీనే వ్యవహారం కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్టార్ట్ అవుతుంది. వెంకటేశ్వర స్వామితో లేదంటే అక్కడ తిరుమల ఆనంద నిలయం వైపు కన్నెత్తి చూసిన వాళ్ళతో పెట్టుకున్న చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయి. స్వామి విల్ డిసైడ్. సో ఇది మండలిలో ఈ విధంగా జరుగుతోంది. కొద్ది రోజులుగా ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బాగా దాని మీద వాదించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ క్లియర్గా కనబడుతున్న దాన్ని కూడా లేదని చైర్మన్ గారు కప్పిపుచ్చే ప్రయత్నం ఇక్కడ ఒకసారి చూడండి. క్లియర్గా ఇచ్చారు ఏకపక్షంగా. అంటే లఘు చర్చకు ప్రారంభించేందుకు అవకాశం, నోటీస్ ఇవ్వలేదని అధికారుల ధృవీకరణ.
వైకాపా వాళ్ళు నోటీస్ ఇచ్చారని చెప్తున్నారు, అధికారులు మాత్రం ఇవ్వలేదని చెప్తున్నారు, అసెంబ్లీలో కానీ సెక్రటేరియట్లో కానీ. ప్రభుత్వమే ప్రకటన నిరాకరించిన చైర్మన్ చూసారా, లేఖ చూపించారంట, మేము ప్రకటించాము ఇగో చూపిస్తున్నా కూడా అది నా పరిధిలోకి లేదు, నో రాంగ్, నాకు తెలియదు అని అంటున్నారంట. చక్కగా మోషేన్ రాజు గారు అంటే మళ్ళీ తర్వాత ఆ చైర్మన్ పదవికి రాలేరు కాబట్టి మరి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. సో ఇది ఇలా జరుగుతుంది.